ఆ భవనం అంతా లైటింగులతో మిలమిలా మెరిసిపోతుంది. అతిథులతో అక్కడున్న ఖాళీ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. అక్కడికొచ్చిన వారందరూ మహాప్రేమ్‌ల జంటను చూసి ముచ్చట పడిపోయారు. చాలా అందమైన పేర్, చూడ చక్కని జంట. ఇవి ఇక్కడ నడిచిన పదాలు. పెళ్లి కాని ఆడపిల్లలు మహాని చూసి అసూయపడ్డారు. కుర్రాళ్ళు ప్రేమ్‌ని చూసి అసూయపడ్డారు. రాకేష్ వర్మ, గాయత్రిలు అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రియా అందంగా రెడీ అయింది. అలాగే మహాని కూడా బ్యూటీ పార్లర్ వాళ్ళకి ఇంటికి రప్పించి రెడీ చేయించింది. మహా ఈరోజు చాలా అందంగా ఉంది. మెరిసిపోతుంది వాళ్ళిద్దరి జంట. వాళ్ళిద్దరి జంటను చూసి ఆకాశంలో దేవతలు దీవించినట్లుగా అనిపించింది. పూల వర్షం ఒక నిమిషం కురిసి ఆగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. దేవతలు సైతం వీరిద్దరిని జంటని దీవించారని. ఉదయం నుంచి మహా అలాగే నిలబడడం వల్ల ఆమెకి కాళ్ళ నొప్పి ఉన్నాయి. కాంచన మహా దగ్గరికి ఉండి ఆమెకి ఏమేం అవసరమో అవి చూసుకుంటూ ఉంది. శ్రవణ్ మాత్రం అందర్నీ పలకరిస్తూ అందర్నీ కలుపుకుంటూ పోతున్నాడు. చిన్ను, యశస్వి అల్లరి చేస్తూనే ఉన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన సౌజన్య లగ్జరీ కారులో దిగింది. ఆమె వైపు అందరూ చూస్తూ ఉన్నారు.